మేము అన్ని పోయేసినాం, అన్ని చూసి వచ్చినాం, అన్ని చేసి వచ్చినాం. వాళ్ళ ముందు వస్తే ఎట్లా చేస్తావు? మనం చేస్తావా? కొత్త వస్తే మరి అందరు కొత్తగానే వస్తారు. మరి నీళ్ళకేం 25 చేస్తారా? పోతేనే ఉంటారు. మా ఊళ్ళో అందరూ పని చేస్తారు. నువ్వు అట్లా వచ్చి చేసినాం. మరి ఎవరిని కూడా తొందర కొట్టాలి. చెప్పండి, చూడండి ఒకసారి మా గురించి అడగండి. నువ్వు వచ్చి ఊరినే కబురేమి నాకు తలకాయ కొట్టుకుంది. ఎవరు చెప్పినా చెప్పు. ఇంతవరకు బిఎల్ వాళ్ళు అంటే బిఎల్ వాళ్ళు సంబంధం డిపిఓ ప్రజలకి ఏం చెప్పడం ఇన్ఛార్జ్ వచ్చింది, ఇబ్బంది పెట్టకూడదు సార్, పొరపాటు జరిగింది. 3 రోజుల ముందర ఇచ్చినాం. చేయని చెప్తే నీ బుద్ధి నీ ఇష్టాంతరంగా చేస్తావా? అంటే నువ్వు చేసినది కరెక్ట్ ఉందంటావా? ఏం మాట్లాడతావు? తప్పు చేస్తున్నావు. నేనే అంత అవగాహన రాపోదా? ఆడలైంది ఇచ్చావరా? ఇప్పుడు మీరు మనిషి చెప్పండి. మేము సర్వే చేసినాం అంటున్నారు కదా, ఎక్కడికి వచ్చినా చెప్పు. ఫస్ట్ వాడు ఫోన్ చేశాడు, ఏం బొర్రెలని అంటే ఈ వాటర్ వాళ్ళు వేస్తావా? ఏం నీ ఇష్టమా? మళ్ళా సంతకాలం పెట్టామని బేగా ఉలగాలని చూస్తావా? నువ్వు బేగు. ఇప్పుడు మీ సారాన్ని రమ్మని బయటకు రమ్మని సమాధానం చెప్తా చెప్పారు. తెలియదు. మేము వచ్చి అడిగితే ఏం పని తీసి పడేస్తున్నారు. ఈడ అడిగితే ఈయన తీసి పడేస్తాడు. ఎండిఓతో మాట్లాడితే ఎండిఓ అంటాడు. డిపిఓ దగ్గర పోతే డిపిఓ అసలే తీసి పడేస్తాడు. కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు డిపిఓ గారు చెప్తా అంటాడు. డిపిఓ అసలు మమ్మల్ని లేనే అని మాట్లాడతాడు. ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చినాం. ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకుపోయాడు. అంటే తప్పు ఎవరు చేశారండి? ఇప్పుడు సెక్రటరీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ. మళ్ళీ ఎండిఓ నీకు చెప్పినాను నేను. నువ్వు ఆడిపిల్ల నేను ఏం చెప్పొచ్చాను? నేను నీకు ఇప్పుడు అంత ఇది ఉంది. ఎన్నికల కమిషనర్కి డిపిఓ అసలు డిపిఓ దగ్గరికి రానియలేదు. ఎండిఓ గారు అసలు రెస్పాన్సే లేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీ అసలు ఏం చేసుకుంటారో చేసుకోపోతుంది. ఈ విధంగా జరుగుతుంది. అవును, మీరు డిమాండ్ అంటే ఏం చేస్తారు? వాళ్ళు చేయకుంటే మీ పని చేయకపోతే కూడా కోర్టుకు పోయి ఎలక్షన్ ఆపుతాం. ఊర్లో మేము తలకాలు వెళ్ళాం సార్. వచ్చిన కనుక గోరవెల గ్రామంలో ఎలక్షన్లకి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ ఓటర్స్ పేరు మారిందే లేదు. ప్రత్యేకంగా 50 ఏళ్ళ కానీ ఇప్పుడు మారినారు.
ఎందుకు మార్చారు? ఏం మార్చామని ఏమైనా అప్లికేషన్ ఇచ్చినామా? మేమైతే అప్లికేషన్ ఎవరికి ఇవ్వలేదు మార్చామని, మా ఓటు మార్చామని. వాళ్ళంతా వారు ఇంటికాడ కూర్చొని రాసుకొని ఏమంటే బియ్యం చెప్తారు, బియ్యం చెప్తే సెక్రటరీ అడిగితే ఎంతో చెప్తున్నారు. ఎవరు చేశారు గూడుపుటాను? ఏదో రాజకీయంగా ఊర్లో ఉన్న కొత్త నాయకులు అవసరం వాళ్ళకి ఏముంది? మన ఎలక్షన్ లో ఓటు వేసాం ఆల్రెడీ. కొన్ని ఏళ్ళు అదే వాడిలో ఉన్నాం మేము. ఈ రోజు